నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆంధ్రప్రదేశ్లో గెలుపెవరిది, ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఆత్మసాక్షి సంస్థ తన 7వ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతూ ఉన్నారు, దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 నియోజకవర్గాలు, 9 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, 4 నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతోంది, 1 నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి గెలవబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి ఓడిపోబోతూ ఉన్నారు. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గెలిచే అవకాశం కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. గుంతకల్లు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయబోతోంది. వెంకటరామరెడ్డి గెలవబోతూ ఉన్నారు. గుమ్మనూరు జయరాం ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ చేస్తోంది. ఇక తాడిపత్రి వైసీపీదే, పెద్దారెడ్డి మరోసారి గెలవబోతూ ఉన్నారు. సింగనమల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. బండారు శ్రావణశ్రీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే వీరాంజనేయులు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి వైసీపీ అభ్యర్థిదే గెలుపు. కళ్యాణ్ దుర్గం వైసీపీదే, తలారి రంగయ్య గెలవబోతూ ఉన్నారు. రాప్తోడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. పరిటాల కుటుంబానికి మరో ఓటమి రాబోతోంది. పరిటాల సునీత ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా ఆత్మసాక్షి స్పష్టం చేస్తోంది. మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఈరా లక్కప్ప గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. పెనుగొండ సవిత గెలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు. కదిరి కూడా వైసీపీదే, అక్కడ మక్బూల్ అహ్మద్ గెలవబోతూ ఉన్నారు వైసీపీ నుంచి. ఫలితాలు రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 4న మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే.